ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 58,842 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 21,796 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు. 3,11,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు అలాగే టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం అయితే వేచి ఉన్నారు. వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈ రోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ కోట పూర్తి అయ్యి రేపటి ఉదయం స్లాట్లలో టోకెన్స్ ఇచ్చారు. 1,661 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిన తర్వాత రేపు ఉదయం 3 గంటలకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే వారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ను కూడా జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈరోజు మొదటి కామెంట్, సిస్టర్ గోవిందరాజ చౌల్ట్రీ దగ్గర ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారా?
ప్రస్తుతం గోవిందరాజస్వామి సత్రాలలో ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. ఎందుకంటే చౌల్ట్రీ పాతది అవ్వడం వలన పూర్తిగా బిల్డింగ్ను కొట్టి తర్వాత అచ్యుతం పేరుతో కొత్తగా బిల్డింగ్ అయితే కట్టనున్నారు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క 300 రూపీస్ టికెట్స్ ఎక్కడ ఇస్తారు? 300 రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలి. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వరు. తిరుపతి మరియు తిరుమలలో కూడా ఎక్కడ ఇవ్వరండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు 300 రూపీస్ టికెట్ బుక్ అయిపోయాయి. కాబట్టి మీరు ఏప్రిల్ నెలలోపు దర్శనం చేసుకోవాలి అంటే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్ తీసుకుని దర్శనానికైనా వెళ్ళండి. లేదంటే ఎలాంటి టోకెన్స్ లేని దర్శనానికైనా వెళ్లాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్స్ ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తారు. అప్పుడు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, 300 రూపీస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఇస్తున్నారా చెప్పండి. 300 రూపీస్ టికెట్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ఇస్తారు. మీరు దూరపు ప్రాంతాల నుంచి బస్సులో వచ్చేలా ఉంటే ముందుగా ఆన్లైన్లో లేదంటే మీ దగ్గర ఉన్న బస్టాండ్లలో ఉన్న కౌంటర్లలో బస్సు టికెట్ మరియు దర్శనం టికెట్ రెండూ కలిపి పే చేసి టికెట్ అయితే తీసుకోవచ్చు. అప్పటికప్పుడు టికెట్ తీసుకోవడానికి అవకాశం అయితే లేదండి. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ మేడం, బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ తిరుమల. మేము 12th ఫిబ్రవరి 7 AM రేణిగుంట స్టేషన్కి వస్తాము. మాకు ఎస్ఎస్సి టోకెన్స్ దొరుకుతాయా? ప్లీజ్ కైండ్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరు రేణిగుంట రైల్వే స్టేషన్కి ఉదయం 7 గంటలకు వస్తే అక్కడి నుండి తిరుపతికి రావడానికి 30 నుంచి 45 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉంటే ఉదయం 5 గంటలకే టోకెన్స్ కోటా అయిపోతుంది. రష్ తక్కువగా ఉంటే మాత్రం టోకెన్స్ ఇస్తారు. మీరు తిరుపతికి రాగానే టోకెన్ కౌంటర్ వద్దకు వెళ్ళండి. టోకెన్స్ ఇస్తా ఉంటే తీసుకోండి, లేదు అంటే టోకెన్ లేని దర్శనానికైతే వెళ్లాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్కారం మేడం, మేము ఒక సంవత్సరం ఎన్నిసార్లు తిరుమల స్వామివారి దర్శనానికి రావచ్చు? అర్జిత సేవలు ఒక సంవత్సరానికి ఎన్ని సేవలు బుక్ చేసుకోవచ్చు? సేవకి మధ్య ఎంత టైం గ్యాప్ అయితే ఉండాలి? దయచేసి వివరించగలరు మేడం. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం సార్. ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే 30 రోజులు పూర్తి అయితే మరలా టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఎలాంటి టోకెన్స్ లేని దర్శనం అయితే ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చు. ఇక 300 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం చేసుకుంటే తర్వాత 90 రోజుల తర్వాత మాత్రమే 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్జిత సేవలు టికెట్ ఒక్కసారి బుక్ చేసి సేవకు వెళ్ళిన తర్వాత 180 డేస్ పూర్తి అయితే మరలా సేవ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్, ఇఫ్ యూ టేక్ శ్రీవారి మెట్టు రూట్ అండ్ టేక్ టికెట్ దేర్, వాట్ టైం విల్ బి ద దర్శన్? శ్రీవారి మెట్టు దారిలో వెళ్ళి టోకెన్ తీసుకుంటే మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు క్యూ లైన్లో వెళ్తే సుమారుగా రష్ని బట్టి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయితే అవ్వచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.